for non-agricultural purposes, repeal bill 2025. Speaker sir, I move that the Andhra Pradesh agricultural land conversion for non-agricultural purpose, repeal bill 2025 be taken into consideration. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూముల అసెస్మెంట్ చట్టం అధ్యక్ష 1963 చట్టం సంఖ్య 14/1963 అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల ప్రయోజనాల కోసం ఉపయోగించే భూములపై అసెస్మెంట్ చేసేందుకు అని రూపొందించబడింది అధ్యక్ష. ఇలా వినియోగించినప్పుడు అధ్యక్ష నాలా అనే ఒక పన్ను విధించడం జరిగింది అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష నాలా రుసుము భూమి ఉపయోగించిన ప్రతి చదరపాటుకు కూడా ప్రతి సంవత్సరం కూడా వేసేవారు అధ్యక్ష. వసూలు రేటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంత జనాభాపై ఆధారపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాలక్రమేణా అధ్యక్ష ఈ యొక్క చట్టంలో సవరణలు వచ్చినాయి, కొన్ని చట్టాలు రద్దయినాయి. అయితే అధ్యక్ష యాక్ట్ 1963 చట్టం సంఖ్య 14/1963 రద్దు చేయబడి ఆ స్థానంలో అధ్యక్ష చట్టం సంఖ్య 3/2006 అంటే వ్యవసాయేతర ప్రయోజనాల కోసం చట్టం 2006ను తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని మార్చడానికి నియంత్రించేందుకు అలాగే అంటే భూములను మార్చడానికి నియంత్రించేందుకు మరియు దానితో పాటు సమేత విషయాల కోసం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష కొత్తగా వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఎలాంటి ప్రాంతం అయినప్పటికీ పట్టణ ప్రాంతం అవచ్చు, గ్రామీణ ప్రాంతం అవచ్చు, రుసుము మాత్రం 10% పెట్టారు అధ్యక్ష. దాని తర్వాత మళ్ళా సవరించి అధ్యక్ష 2012లో అధ్యక్ష జీవీఎంసీ అండ్ విఎంసీలో అయితే 5%, ఇతర పట్టణాల్లో 9%గా ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మళ్ళా 2018లో సవరించి అధ్యక్ష జీవీఎంసీ అలాగే విఎంసీలో 2%, ఇతర ప్రాంతాల్లో 3%గా పెట్టారు అధ్యక్ష. మరలా 2021లో అధ్యక్ష ఈ చట్టాన్ని సవరించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 5%గా నిర్ధారించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ చట్టాన్ని అంటే ఈ రద్దు చేయడం కారణాలు అధ్యక్ష ఎవరైనా కానీ అధ్యక్ష వ్యవసాయేతర భూమిని నాలా అనుమతి తీర్చుకోవడం కోసం అధ్యక్ష చాలా పెద్ద సమస్యగా అయిపోయింది అధ్యక్ష. భూ యజమానులకు చాలా అంటే కార్యాలయాల చుట్టూ తిరగటం అవన్నీ కూడా, ఎందుకంటే గతంలో అధ్యక్ష మన ప్రభుత్వం 14-19లో ఉన్నప్పుడు డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పేసి 21 days టైం ఇచ్చాను అధ్యక్ష. కానీ అప్పటికి కూడా దానికి కూడా అడ్డంకులు పెట్టి మళ్ళా వాళ్ళని అంటే ఆఫీసు రప్పించుకుని ఏదో ఒకటి పెట్టి అంటే ఒక మరో లేయర్ ఏర్పడించిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఇతర పనులలో కూడా ఉండటం మూలంగా ఈ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే లేఅవుట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్నీ కూడా కుంటుపడిన పరిస్థితి మనకు కనపడింది అధ్యక్ష. దీంతో నాలా యాక్ట్ అనేది రద్దు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రకటించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష వ్యవసాయ భూమి అభివృద్ధికి కూడా కలుపుకొని భూమిని నియంత్రించిన విధానాలు అధ్యక్ష ఎక్కడెక్కడ స్థానిక సంస్థలు కూడా ఇచ్చాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష మనం మెట్రోపాలిటన్ ప్రాంత మరియు పట్టణాభివృద్ధి సంస్థలకు అధ్యక్ష చట్టం 2016 తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి ఛార్జీలు కూడా మనం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అలా దీనివల్ల అధ్యక్ష వ్యవసాయ భూమి మార్పిడిని 2006 చట్టం కింద మళ్ళీ ఇంకా కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ ఇది ప్రశ్నార్థకంగా అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అడ్డుగా అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి లేయర్స్ తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేశాను అధ్యక్ష. ఇవన్నీ కూడా పరిగణనలో పెట్టుకున్న అధ్యక్ష ఈ 2006 చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదా అనేది ప్రభుత్వం ఆలోచనలోకి పడింది అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈ చట్టం రద్దు ద్వారా నియంత్రించబడినటువంటి ఏదైతే అధికారులు ఉన్న అధ్యక్ష ద్వంద్వ వైఖరి ఎక్కువ అయిపోయింది అధ్యక్ష. అవన్నీ కూడా నివారించబడతాయి అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష ఇప్పటికే చేపట్టిన చర్యలు పరిరక్షణ పెండింగ్లో ఉన్న విషయాన్ని కూడా అనధికార లేఅవుట్ సంబంధించిన తాత్కాలిక నిబంధనలు కూడా ఇందులో భాగంగానే అమలు అవుతాయి అధ్యక్ష. ఈ రద్దు చట్టం ముఖ్యాంశాలు అధ్యక్ష వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి చేయుటకు 2006 చట్టం యాక్ట్ 3/2006 కింద దాఖలు చేసిన మరియు రద్దు చట్టం అమల్లోకి వచ్చే సమయానికి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అదే చట్టంలోకి నిబంధనల ప్రకారంగా పరిష్కారం పడతాయి అధ్యక్ష. 26/8/2026 నాటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు ఈ క్రింద ఇవ్వబడుతున్నాయి అధ్యక్ష. సర్వే నంబర్ ఆధారితంగా ఉన్న అధ్యక్ష 974, ఎల్పిఎం ఆధారితంగా 307, మొత్తం కూడా అధ్యక్ష 1281 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అన్ని అనధికార లేఅవుట్లు కూడా ఆ రద్దు చట్టంలోకే వస్తాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ బేసిక్ వాల్యూ
ఆధారంగా ఆ కన్వర్షన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అంటే ఒక సంవత్సరం పాటు అంటే ఎలాంటి జరిమానా కూడా లేకుండా ఉండే విధంగా ఒక సంవత్సరం పాటు వారికి సమయం కూడా కేటాయిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష అలాగే అధ్యక్ష రద్దు చేయబడిన చట్టం కింద ఉన్న హక్కులు బాధ్యతలు అలాగే కోర్టు వివరాలన్నీ కూడా అంటే విచారణలన్నీ కూడా అవన్నీ కూడా చెల్లుబాటులో కొనసాగుతున్నటువంటి బకాయిలు అన్నీ కూడా ఆ చట్టంలోనే అమల్లోకి వస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష రాష్ట్ర శాసన మండలి ప్రోలోగ్లో చేయబడి ఉన్నందున అధ్యక్ష సమావేశం లేనందున అధ్యక్ష పై నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి రద్దు ఆర్డినెన్స్ 2025 ఆర్డినెన్స్ సంఖ్య 5/2025ను గవర్నర్ 2025 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేశారు అధ్యక్ష. ఇది 2025 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ గెజెట్లో ప్రచురించబడింది అధ్యక్ష. ఈ బిల్లు సదరు ఆర్డినెన్స్ తానే ప్రవేశపెట్టబడి ఈ పై నిర్ణయమును అమలు చేయడానికి ఉద్దేశించింది. థ్యాంక్ యూ. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉందండి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఈ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు పైన రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బిల్లు అధ్యక్ష గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదం చేసేటటువంటి ఒక గ్రోత్ ఇంజన్గా మారుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ నాన్ అగ్రికల్చర్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యాక్ట్ ఆఫ్ 1963లో ఈ యాక్ట్ని తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు, అదే కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తే 10,000 అబోవ్ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి లొకాలిటీలో ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు, రెసిడెన్షియల్ అయితే 15,000 పైగా ఉన్నటువంటి లొకాలిటీలో ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. సరే కాలానుగుణంగా మళ్ళీ 2006లో యాక్ట్ ఆఫ్ 3 అన్నటువంటి దాని మీద దీనికి అమెండ్మెంట్ జరిగింది. ఈ 2 అమెండ్మెంట్లు కూడా చూసినటువంటి ఒక అధికారిగా ఈ 35 years ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ మాత్రం మన చీఫ్ మినిస్టర్ గారి యొక్క విజన్లో భాగంగా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అన్నారు, కానీ ఈరోజు స్పీడీ డూయింగ్ ఆఫ్ బిజినెస్. అందరికన్నా మనం ముందుండాలి, ఇతరుల పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి రప్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మన యువనేత నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలి అన్నప్పుడు ఇండస్ట్రీ రావాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా మారాలి. మరి ఈ మార్పు చేసేటప్పుడు మేము కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే పనిచేశాం. మంత్రి గారు అనుకున్నటువంటి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే ఇది డీమ్డ్